జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకట్ట వేయటం కోసం దారి మళ్లించడం కోసం రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకుండా ఉండటం కోసం మీరు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది మీ మీద ఉన్న అభియోగం. సంక్షేమ పథకాలకే నువ్వు ఏడ్చలేకుండావు, నువ్వు అభివృద్ధి ఏమి ఏడుస్తావు? నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు 6, ఆ తర్వాత 31 ప్రధానమైనటి, ఆ తర్వాత 143 ఐ లవ్ యూ 143 ఇన్ని చెప్పినావు ప్రజలకు. నువ్వు 31 ఏడ్సు, 143 వద్దు, 6 ఏడ్స్ లేకుండావు. 2 సంవత్సరాలు గడిచిపోతుంది, 2 బడ్జెట్ ఇది లేకుండావు. నువ్వు బస్ అంటే ఆడికాడికే, గ్యాస్ అంటే గ్యారెంటీ లేదు ఆడికాడికే, 50 ఏళ్ళ పెన్షన్ ఎత్తేసినావు. ఇప్పటికి పెన్షన్ ఒక్కరికి ఇయ్యకునుండవు, 60 సంవత్సరాలకు 1500 రూపాయలు ఒక్కరికి ఇయ్యకునుండవు. పెంచాడు కదండి పెన్షన్, మీరు గమనించలేదా? 4 పెన్షన్ పెంచినది కాదు నేను చెప్పేది. సంవత్సరం 2 నెలలు గడిచినప్పటికీ రాజ్యాంగబద్ధంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్రతి 6 మాసాలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నీ ఇంటికి ఇచ్చినాడు చూడి, అట్లా ఇవ్వాలన్నా. సంవత్సరం 2 నెలలు గడిచినా కానీ ఒక్కరికి కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఈ పాతవి తీసేసి ఇంకా ఈ పొద్దు 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వకుండా ప్రతి ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండితే 1500 ఇస్తానని చెప్పి, నిరుద్యోగ ప్రతి 3000 ఇస్తానని చెప్పి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇట్లా చెబుతా పోతే గంట పడుతుంది. ఒక్కటిలే నువ్వు సంక్షేమానికే ఏడ్చలేనిటోనివి, ఇంకా అభివృద్ధి ఏమి ఏడుస్తావు? ఏమి ఏడ్చినావు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి? నువ్వు ఏడ్చింది ఈ సంవత్సర కాలంలో ఏంటంటే కనుక 1,83,212 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం పోయి అప్పు తెచ్చుకున్నావు. ఇంతకుముందు మేము ఏదో పల్లెలు చెప్తున్నారు, మింగలేక మంగళవారం అని సామెత. ఇప్పుడు నీ వలన ఏమైందంటే మంగళవారం అప్డేట్ అయిపోయింది, అప్పు వారం అయిపోయింది. మంగళవారం ఏం చేసినావు? 1,83,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 3,23,000 కోట్లు అప్పు చేసినాడు, పంచినాడు బీదోళ్లకు. అభివృద్ధి చేయాలన్నారు, ఏమి చేయలే. ఒక రాయి పెట్టలే, ఒక రాయి పెట్టలే, ఒక ఇటుక పెట్టలే అన్నారు. అభివృద్ధి చేయలే. అప్పు తెచ్చినాడు 3,23,000 కోట్లు ప్రజలకు పంచినాడు. నువ్వు 1,83,000 కోట్లు సంవత్సరానికి తెచ్చినావు, ఒక్క అభివృద్ధి చేయలే. ఏం పంచినావు? ఏం పంచలే. ఎక్కడ మీద లెక్కంతా? ఏం చేస్తున్నారు మీరు ఆ డబ్బంతా? మీరు అంటారు తల్లికి 100 పంచుతున్నాడుగా. అమ్మఒడి పేరు మారిస్తే పథకం మారదు. గిన్నెస్ బుక్ లోకి వెళ్ళిందండి, మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అమ్మఒడి, తల్లికి వందనం అది చెప్పినా కదా. మేము దానికి కూడా మా పల్లెల్లో అయితే మాట్లాడతారు. అమ్మఒడి రూపకల్పన చేసిన వాడు సృష్టికర్త మానసపుత్రిగా జగన్మోహన్ రెడ్డికి. ఆయన యొక్క హృదయంలో నుంచి, అంతరాల్లో నుంచి పేదవాళ్ళ మీద, బడుగు బలహీన వర్గాల మీద ఉన్నత విద్య కోసం పుట్టినటువంటి మానసపుత్రికే అమ్మఒడి. తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాల వెల్లువ ఉన్నంతకాలం, ఆ ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నంతకాలం అమ్మఒడి పథకం ఉంటుంది. అమ్మఒడి పథకం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి జనం గుండెల్లో నిలబడే ఉంటాడు. పిల్లల యొక్క అక్షరాలలో జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు కనిపిస్తానే ఉంటుంది. నువ్వు మార్చినంత మాత్రం అమ్మఒడి నాన్నకి బుడ్డి అని కదా వాళ్ళు అన్నది మిమ్మల్ని. అవును, డబ్బులు ఇట్లా వేసి ఈ డబ్బులు తీసుకెళ్లి లిక్కర్ వైన్ షాపుల్లోనూ కళ్ళు దుకాణాల్లోనూ పెట్టించారని కదా మీ మీద అభియోగం. అవును, మేము మా మీద వాళ్ళు అభియోగం చేసినది అది చేసినారు. ఇప్పుడు మీరేంది అంటానా? మీరేంది మద్యపానానికి ఏం చెప్పినావు? నాణ్యమైన మద్యాన్ని మీకు అందించగలుగుతా, జగన్మోహన్ రెడ్డి మీకు విషయాన్ని ఇస్తున్నాడు, నేను అమృతాన్ని ఇస్తా మీకు అని చెప్పినాడు. ధర తగ్గిస్తాను అని చెప్పినావు. ఇచ్చినావను అమృతాన్ని? అదే డిస్టిలరీ, అదే ఫ్యాక్టరీ, అదే నీళ్లు, అదే బాటలు, అదే మందు, అదే కథ. అదనంగా లేదనకుండా నాసిరకం మందు దాంట్లో కలిపి ప్రజలకు మీరు తాపిస్తున్నారు. అంతే తప్ప ధరలు తగ్గినాయా? నేను చాలాసార్లు బాటిల్ అన్నీ పెట్టి ధరలు చూపించిన ప్రొద్దుటూరులో. ప్రతి బాటిల్ మీద అదే ధర ఉంది. 5-10 రూపాయలు పెరిగింది, తగ్గలే. 99 రూపాయలకు మీరు మంది ఇస్తున్నారు ఒకటి, ఇంకా మిగతాది ఏమీలే. అది కూడా అత్యంత నాసిరకము, 22 రూపాయలకు తయారవుతుంది, 99 రూపాయలకి ఇస్తున్నారు. అది తాగితే పేదవాళ్ళు సరిపోతారు అని చెప్తాను నేను. మీరు మద్యం విషయంలో చెప్పిన మాట అమృతం ఇస్తాం, నాణ్యత కలిగిన మందు, ధరలు తగ్గిస్తామని చెప్పినారు, ఏమీ చేయలే. మరి ఈ పొద్దు మీరు తల్లికి వందనం ఇవ్వకపోయి, నాయనకు బుడ్డి ధరలు తగ్గికపోయి, మరి ఆ పొద్దు మాట్లాడిన మాట ఏంది? ఈ పొద్దు నువ్వు చెప్తానే మాట ఏంది? దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. రెంటపాళ్ళకి వెళ్తూ మీ వాహనం కింద మనుషులు తలకాయలు తొక్కించారు. ప్రకాశం జిల్లా పొదిలెళ్ళి అక్కడ పొగాకు బెళ్ళం తొక్కి తగలబెట్టించారు. బంగారుపాళ్యం వెళ్ళి ట్రాక్టర్లో మామిడికాయలు తోస్తే తొక్కిచ్చారు. ఈ తొక్కించడం ఒక్కటే కదా మీ ఫిలాసఫీ అని వాళ్ళు అడుగుతున్నారు. కారు కింద జగన్మోహన్ రెడ్డి కారు కింద జగన్మోహన్ రెడ్డి గారికి కోరికన తలల మీద వెహికల్ పోవాలని. ఒకటి ఏదన్నా అభియోగం చేస్తే 76 సంవత్సరాల వయస్సు ప్రభావము,
అసూయ ఎక్కువ కావడం వల్ల చేత నీ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బలం ప్రజల్లో ఎక్కువగా ఉండడం చేత నీకు బాధ ఎక్కువై నీ తలకాయ చెడిపోయి నీ వయసు వలన నువ్వు ఏం మాట్లాడుతానో అర్థం కాలే. నువ్వు మాట్లాడే మాటల వలన ప్రజలు ఒక్కరైనా విశ్వసిస్తారా? ఏ లీడర్ అయినా, ఏ మనిషి అయినా, నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా కాళ్ళ కింద మనుషులు దొక్కిస్తారా? ఏం ప్రయోజనం ఏంది? ఎందుకు మాట్లాడతావు? తొక్కిచ్చారు కదా మీరు. తొక్కిలే. ప్రమాదవశాత్తు ఒక మనిషికి ఆయన వెనక వచ్చే కాన్వాయ్లో ఒక వెహికల్ తగలడం వలన మరణించినాడు. కానీ ఈయన వెహికల్ కిందే కదా తలకాయ. ఇప్పుడు మనం వీడియో కూడా చూసాం కదా. అదే కదా, అదే మ్యానిపులేట్ చేసిన వీడియోలే కదా. ఎస్పీ గారు ముందు ఏం చెప్పినారు? ఎస్పీ గారు ఏం చెప్పినారు? పలాని కాన్వాయ్లో పలాని వెహికల్ కింద తగిలి అంబులెన్స్లో తీసుకుపోయినారు అని ఎస్పీ ఇచ్చినాడు. మళ్ళీ కొద్ది గంటల తర్వాత ఎస్పీ గారు ఏమిస్తారు? 2-3 రోజులు ఇస్తాడు. దీన్ని ఏమంటారు? అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ అధికారులను మీ పంజరంలో చిలకల్లో నుంచి పలికించిన పలుకులు. చిలక ఈయన, పలుకు ఆయన. అంతే కదా జరిగేది. ఇదేం ప్రజలకు ఏమి అమాయకులు అనుకుంటున్నారా? మీరేమన్నా ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు అన్నీ తెలుసు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పైశాచిక తత్వంతో మీరు చేసిన వికృత చేష్టలు, వీటన్నిటి పర్యవసానం ఎంత రాష్ట్రం అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలందరూ కళ్ళు విప్పార్చి తెలుసుకున్నారు. మీ ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ 40% నుంచి 7కో 8కో పడిపోయిందనేది కూడా వాళ్ళ ఇంప్రెషన్. మీరు ఇంకా క్లెయిమ్ చేసుకుని తిరుగుతున్నారు, మా జేబులో 40% ఉంది అని ఓటింగ్. అది నిజం కాదు, అది 7-8% ఉంటే గొప్ప అని చెబుతున్నారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు చెప్పినది ఒకటి కరెక్టే అన్నా వాసుదేవన్. మాకు 40% ఆ రోజు ఉన్నది, ఈరోజు 40% లేదు అంటున్నారు. అది నిజమే, 40% లేదు. అది 60% పోయింది. 7 కాదు, 60% పోయింది. చంద్రబాబు నాయుడుకు, భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఈనాడు ఎక్కడైనా సరే ఒక 10 చోట్ల ఎన్నికలు పెట్టుకోమను. మీ పదవి తీసేసుకోమని చెప్పలే. 10 చోట్ల ఎన్నికలు చాలు. మీకు ఉండబడిన 164లో ఒక 10 చోట్ల పెట్టమను. మాకు 60 వస్తాయో, 70 వస్తాయో, 50 వస్తాయో మీకే తెలుస్తుంది. మేము విధ్వంసం చేయలే. మేము చేసిన వాళ్ళు చెప్పిన మా విధ్వంసం ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు కట్టినాము చూడి, సచివాలయాలు కట్టినాము చూడి, విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టినాము చూడి, స్కూళ్ళు నాడు నేడు కింద 6,000 పాఠశాలలు 24,000 కోట్ల రూపాయలది అభివృద్ధి చేసినాము చూడి, పేదవాళ్ళకు సంక్షేమ పథకాన్ని ఇచ్చినాము చూడి, పిల్లలకు కంటి పరీక్షలు చేయించినాము చూడి, మంచి భూమ పెట్టినాము చూడి. ఇవి మేము చేసినది. 17 మెడికల్ కాలేజ్ తెచ్చినాం. జనం నమ్మి వాళ్ళకి 164 ఇచ్చారు కదా. మీరు విధ్వంసం చేయకపోతే మీకు 11 కిందకు పడిపోతారు, వాళ్ళకి 164 ఎట్లా వస్తాయి? ప్రజల తీర్పు ఇచ్చి మేము ఓడిపోయింటే గన మీ మాట కరెక్టే. ప్రజల తీర్పు కాదు ఇది, ఈవీఎం మిషన్ల యొక్క శాసనం. ఏది మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కదా. ఏడాది అయింది, ఎక్కడ మీరు ఎస్టాబ్లిష్ బ్రహ్మాండంగా చేసినాము. ఇక్కడ మంచి పాయింట్ ప్రశ్నించాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టుకు పోయినాడు. చాలామంది ప్రశ్నించినారు. మీలాంటి మేధావులు, మీలాంటి విశ్లేషకులు, మీలాంటి టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు, నిష్పక్షపాతంగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది దీని గురించి మాట్లాడినారు. స్పందించిందే? ప్రాపర్ ఛానల్ ప్రకారము, ఏ ప్రొసీజర్ ప్రకారం భారత ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం ఏ ప్రాపర్ ఛానల్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనో ఆ నియమావళిని ఈ దఫా పాటించలేదు, తుంగలో దొక్కినారనేదే ప్రధానమైనటువంటి ఇక్కడ చర్చ. అందులో భాగంగానే మేము అడిగిన ఏ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలే. ఎవరు? ఎన్నికల కమిషన్. కోర్టుకు పోతే కూడా సమాధానం లేదు. మేము వీవీప్యాట్ లెక్కించమంటే కాదు అంటారు, అది తీసేసినామంటారు, తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తారు. ఫామ్ 20 ఫార్మ్ అనేది 109 రోజుల తర్వాత మీరు దాంట్లో అప్లోడ్ చేస్తారు. ఎప్పుడో 48 గంటల్లో పెట్టాల్సినవి. ఇట్లా మేము అడిగిన 12.54% వేరియేషన్ ఉన్నాయి.